సార్ మొత్తం మీద చంద్రబాబు గారు ఏదైతే చెప్పారు 4,000 రూపాయల పెన్షన్ పెంచుతా అన్నారు. అలాగే 3 నెలల ముందే ఆయన మాట ఇచ్చారు కాబట్టి 1000 రూపాయల చొప్పున 3,000 రూపాయలు ఇప్పుడు 7,000 రూపాయలు. సో ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3,000 ఇస్తానని దాన్ని పొడిగిస్తూ సంవత్సరానికి కొంత కాకుండా చెప్పిన మాట ప్రకారం ఒకేసారి ఇవ్వడం కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్ మీలాంటి వాళ్ళు? కావాలండి, చాలా మాకు మంచి ఉపయోగం. మేము ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తాం. సో గతంలో పెరిగిన ఖర్చులు కానీ వాటి అందరికీ కొద్దిగా ఇది ఊతం అవుతుంది. గ్యారంటీ ఊతమేనండి. బాబు రావటమే మాకు ఊతం, ఇంకా పైసలు ఇస్తుంటే ఇంకా మరీ ఊతం. కానీ సరే మనం ఆర్థిక వ్యవస్థ కూడా కొంత ఇబ్బందుల్లో ఉంది, ఖజానా ఖాళీ చేశారు. మరి ఈయన సంపద సృష్టించి చేయగలుగుతారండి. 110% చేయగలుగుతారు. ఏంటి ఆ నమ్మకం ఏంటి సార్ ఆయన మీద అంత నమ్మకం ఏంటి? నిజాయితీ అండి, మనిషిలో నిజాయితీ ఉంది. నిజాయితీతో ఏదైనా సాధించవచ్చు. ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం కానీ, మరోవైపు అమరావతి, ఇంకోవైపు పోలవరం, అసలు చిన్నపిల్లలాగా ఆయన అంత పరుగులు పెడుతున్నాడు. చిన్న ఉదాహరణ అండి, ఆయన వచ్చాడా లేదా, భూముల రేట్లు హైక్ అయినాయా లేవా? అవును. ఎందుకు ఆయన చేయగలుగుతాడన్న నమ్మకం. ఎంతవరకు అవుతాయి అంటే ఆయన మాకు పెట్టే ఖర్చు కానీ దానికన్నా 400 హైక్ అవుతాయి. సో ఆయన ఎక్కడ ఎత్తుక్కునే పని లేదు, ఆయన సక్రమంగా చేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ సార్ కేవలం దీన్ని మీరన్నా ఇదే భూముల హైక్ ఏదైతే ధరలు పెరుగుతాయి అనేది కేవలం అమరావతికో లేకపోతే కొన్ని ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేసి విష ప్రచారం చేశారు. అదే మీరే చెప్తున్నారు కదా విష ప్రచారం అని, అది విష ప్రచారమే. ఇప్పుడు అందుకే ఇప్పుడు కమ్మ అనేది న్యాయంగా పర్సంటేజ్ తీశారు కదా సార్, తక్కువ. కాబట్టి అందరికీ భూములు ఉన్నాయి, అందరికీ హైక్ అయింది. కాబట్టి చేయగలుగుతాడు సార్. ఉదాహరణ చెబుతున్నా, ఆయన రాగానే భూములు హైక్ అయింది రాష్ట్ర వ్యాప్తంగానే సార్. రాష్ట్ర వ్యాప్తంగా అయింది, రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకుంది. అదే కంపేర్డ్ చూసుకుంటే ఈరోజు మీకు తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? ఈయన ఏమైనా చెప్పాడా వద్దని? ఈయన పేరులో ఉంది సార్ మహిమ. ఈయన హీ కెన్ డూ ఎనీథింగ్. చాలు. ఈ రోజున పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు కానీ వాళ్ళు మీరు రండి అంటే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనం పేపర్లో కూడా చూస్తాం. అవును సార్, నిజమే సార్. ఒక్క మనిషి ఇప్పుడు ఉన్నారండి, రాజధాని ఉందండి, ఎవరు అడిగారని ఆ చందాలు ఇస్తున్నారండి. రాత్రి వరకు 685 crores వచ్చిందని చెప్తున్నారు. మరి ఆయన ఉండగా ఒక పైసా రాలేదేమండి? నిజాయితీ అండి, నిజాయితీ గల వ్యక్తి రాజకీయ నాయకుడు. ఆయనేమో సెక్రటేరియట్ తాకట్టు పెట్టి అవును ప్రభుత్వ ఆస్తి కాబట్టి తాకట్టు పెడతాం, ఏదైనా చేస్తామని చెప్పి ఆయనేమో తీసుకొచ్చి నేను పంచుతున్నా అన్నాడు. మరి ఈయనకేమో వద్దన్నా కూడా ఎదురు వచ్చి విరాళాలు ఇస్తారు సార్. అదే చెప్తున్నా సార్. అతని దగ్గర లేనిది ఈయన దగ్గర ఉంది. ఏమంటే ఆ భ్రష్టు పట్టిపోయిన మనిషి. ఈయనేమో అది తుప్పుదూలి వదలకొట్టి ఒక సమాజాన్ని మనల్ని ఒక దారికి తీసుకుని వచ్చి మనకి రూపురేఖలు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది ఈయనకి. కానీ సార్ చివరిగా మీరు రాజకీయాలు చూశారు, రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే రామారావు గారు కానీ వీళ్ళందరూ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు అనే వాళ్ళకి ఎంత హుందాగా ఉండేది. ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రతిలాడుకునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే 151 సీట్లు చరిత్ర అని చెప్పి చెప్పుకున్న ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడిగే పరిస్థితికి వచ్చారంటే ఏంటి సార్, ఎందుకు ఇంత వ్యతిరేకత? ఆడికి బిచ్చగాడు అసలు. ఆడికి ఏమంటారు, వాడి ఏ గ్రూప్ బ్లడ్ వాడికే తెలియదు. ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కెడుతున్నామని వాడికే తెలియదు. వాడి వంశం ఏంటి, వాడు ఎవరు మీకు బిడ్డ నాకు బిడ్డ అందరికీ బిడ్డ, అదే చెబుతున్నాను. ఎవరు బిడ్డ వాడికే తెలియదు. అందుకే వాడి దగ్గర నిజాయితీ లేదు సార్. నిజాయితీ లోపించిన వ్యక్తిని మనం నమ్మకూడదు. ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వచ్చినాయి అంటే అనుమానమే లేదు సార్. 110% మంచి రోజులు సార్. ఈ భగవంతుడు దయదలిసి ఈయనకి ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తే మనం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్ని చూసుకోగలుగుతాం. గతంలో చూసిన సందర్భాలు, రైతులకు ఏదో మేము ఇచ్చేస్తున్నాం, మేమేదో దానం చేస్తున్నాం అన్న తరహాలో రైతు చేయి ఎప్పుడు కూడా పై ఉండే పరిస్థితి. గతంలో కనీసం వ్యవసాయానికి సంబంధించి ఒక సమీక్షలు కానీ లేకపోతే ఇదిగో ఈ ఎరువులు ఇస్తాం లేకపోతే ఈ విత్తనాలు ఇస్తాం ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఏం లేదండి. జింక్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు జింక్ ఎత్తేసాడు. వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవాళ్ళు, అవి జగన్ ఎత్తేసాడు. ఈ ఒత్త బాటలో నొక్కటం, వాళ్ళకి అనుకూలం 10 మందికి పడతాం, 90 మంది ఇదైపోయారు. ఈ వ్యతిరేకత 11 సీట్లు కూర్చోబెట్టిందంటారా? అంతే, ఆ వ్యతిరేకతే. ఒక వర్గానికి అది కదండి, అన్ని వర్గాలని తిన్నాడుగా. ఎస్సీ ఎస్టీ మైనారిటీ అసలు ఎస్టీలను సాగొట్టాడు. ఇక బీసీ ఓసీలను కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాడు. వాడు ఎవరిని ఇబ్బంది పెట్టుకొని ఉన్నాడు, దాంతోనే పోయాడు. సో ఈ రోజున తాడేపల్లిలో ఆయన ఇంటి పరిసరాలు కానీ లేకపోతే ఆయన ఆక్రమించిన పరిస్థితి కానీ చూపించేపటికి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. అంటే ఇక గెలిపించిన ప్రజలకి లేదంటారు. ఆ రోడ్డు మూసేసాడు ఎవరు బాగూడదని. అది ఓపెన్ చేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతూ వెళ్తున్నారు. అది చూడలేక
బెంగళూరు పోయి ముందు పులివెందులు పోయాడు, ఆడ గొడవ చేశారు. ఆ భార్య ఉన్న ఆ కాంట్రాక్టర్లు ఆడి తరపుకి ఇచ్చుకుంది, ఈడి తరపులకి ఇలా సరే బెంగళూరు పారిపోదామని ఆడకపోతే ఇల్లు వెళ్ళారు, ఆడకి ఆడ గొడవ చేశారు. ఎటు దిక్కు దోసగా ప్రతిపక్షం ఇస్తే వస్తానంటారు. ఎందుకు ఇస్తారండి? వాడే చెప్పాడు కాబట్టి 20 సీట్లు ఉండాలని. వీళ్ళు ఎందుకు ఇస్తారు? అప్పుడు చెప్పారు మీకు 23-25 సీట్లే ఉన్నాయి, నేను అంటే 5 మంది వచ్చేస్తారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పి ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్ లేఖ రాశారు. అడుక్కుంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబుని 23 సీట్లు ఉన్న అసెంబ్లీకి వెళ్తే రానియకుండా నెట్టి పడేయాలని కూడా ప్లాన్ వేశాడు. అదే ఇవాళ చంద్రబాబు ఏం చేశాడు? అరే ఇటు వస్తే నిన్ను రానియట్లేదు, ఆడాలి, ఆ దొడ్డిదారిని రా వచ్చి చేసి వెళ్ళమన్నాడు. దాంతో ఈయన మాటలు కూడా పడ్డాడు. ఏంది అట్టెందుకు అన్నాడు? అసలు ఆయన రానియకూడదని. ఈయన మనస్తత్వం వేరు. కానీ సార్ రాజ్యాంగం విలువలు ఇవన్నీ తెలిసిన వ్యక్తులు గత రాజకీయాలు తెలిసిన వ్యక్తులకి ఏదో కేవలం కక్ష సాధింపు లేదా తన మాట నెగ్గాలి అనుకునే వాళ్ళ వ్యత్యాసం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ రాంకీ వాళ్ళకి ఇచ్చాడు కట్టమని, వాడు అయిపోయాడు. ఎందుకంటే అవి పూర్తయితే ఇచ్చేది, అవి పూర్తలేదని వంక పెట్టాడు. ఇప్పుడు అవి వరుసనే పడేస్తారు. ఈ పెయింట్లకి బోల్డ్ అంత ఖర్చు పెట్టాడు, ఏమన్నా ఉపయోగం ఉందా? వీటన్నిటికన్నా ప్యాస్ బుక్కులది సమస్య. ఆ బిల్లు పాస్ అయితే తాతలు ఇచ్చిన పొలాలు ఈయనవుడు, ఈడు పుట్టేవుడు రాజముద్ర వేసి యాక్ట్ ఫస్ట్ సంతకం పెట్టే తెలికి దాని పని అయిపోయింది. ఇప్పుడు ఆ 48,000 పుస్తకాలు ఏమి ఇచ్చాడంట, మొత్తం వెనక్కి తీసుకొని మళ్ళీ రాజముద్ర వేసి మళ్ళీ పంచడానికి సిద్ధమయ్యారు. తన గొయ్యి తనే తీసుకున్నాడు అంటారు. వాడి గొయ్యి వాడే పడ్డాడు. ఇక ఇప్పటి నుంచి అయినా కొంచెం ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో సార్ తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు సాక్షాత్తు గత మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్తో సహా నాకు ఓటు అయిపోతే మరో ఆంధ్రప్రదేశ్ అయిపోద్ది, మీకు గతుకుల రోడ్లు కావాలా, తార్ రోడ్డు కావాలా అని అడిగిన సందర్భం నుంచి మళ్ళీ మాది ఆంధ్రప్రదేశ్ అని తలెత్తుకుని చెప్పే పరిస్థితులు ఉంటాయి అంటారు. లేదండి, కేసీఆర్ మాటలు విన్నాడు, ఆడు అయిపోయాడు, ఈడైపోయాడు. ఆడు 900 ఈడు రిస్కండకి 560 కోట్లు పెట్టి కట్టించి తెగితే జనం చంపుతాడు 900 కోట్లు అంట. ఆడులో అనవబోతాడు, ఈలో అనవబోతాడు. ఇందులో ఏ పరిస్థితుల్లో ఆగదు. కాకపోతే కొద్దిగా టైం పట్టుద్ది. చేసిన పాపాలు అడిగిపోతాయి. ఇప్పుడు బీసీలను ఓసీలను ఉన్న కోర్టులకు వేసి ఇబ్బంది పెట్టాడు. ఆ అచ్చెన్నాయుడిని బ్లడ్ భర్తను వదిలిపెట్టాడా? ఆ పాపాలు అడిగిపోతాయి. రఘురామకృష్ణరాజు పార్టీకి పెట్టుబడి పెడితే డబ్బులు అడిగితే కొట్టే. ఇంకా ఏడాండి చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష నాయకుడు లేకుండా ఆయన పెళ్లి రోజు తీసుకెళ్లి ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డిది కూడా పెళ్లి చేయడానికి లేకుండా చేస్తే చంద్రబాబు దంపతులు వెళ్ళి చేసి వచ్చారు. ఎటువంటి ఆడు ఈడు మొత్తానికి అయిపోవటమే. ఆడికి దగ్గరలోనే ఉంది, ఈడికి ఉంది, వస్తాయి.